హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటంటే, మనతో పాటు బ్రతికే వాళ్ళు ఉంటారు, చాలామంది ఒకే చోట చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ పని ఆగిపోవడం, అవన్నీ మధ్యలోనే సడన్గా తీసేయడం అట్లా అవుతాయి. అట్లా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనలో అందరూ మాట్లాడే చాతుర్యం ఉన్న వాళ్ళు ఉండరు. ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరు మాట్లాడుతుంటే వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి నువ్వే మాట్లాడు, నువ్వే చెయ్యి అని అంటూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే, సరే అందరూ బాగుంటాం కదా, అందరి కోసం మనం మాట్లాడితే అందరికీ ఉపయోగం ఉంటుంది, అందరూ బాగుంటారు, అందరూ బ్రతుకుతారు అని ఇట్లా ఆలోచిస్తాం. నేనైతే అట్లానే ఆలోచిస్తాను. సరే మాట్లాడి ఎక్కడైనా సరే కన్విన్స్ చేసి మనకు కావాల్సిన పని జరిపించుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడాలి అందరి కోసం అనేది నేను ఆలోచిస్తాను. కానీ మన వెనకాలే ఉంటారు, మనతో మన అవసరాలను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి మనల్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మాట్లాడటం రాకపోయినా వచ్చినా కూడా సైలెంట్గా ఏం తెలియనట్టు నుంచి ఉంటారు. ముందు దోస్తారు, మళ్ళా పక్కకు వచ్చిన తర్వాత వాళ్ళకే మళ్ళీ ఏదో తెలిసినట్టు మనకే తెలియనట్టు అన్నీ మాట్లాడి ఎదుటి వాళ్ళ ముందు పరువు తీయాలని చూస్తారు. జనాలు ఎట్లాంటి వాళ్ళు అంటే, అవసరం ఉంటే ఒకలా ఉంటారు, అవసరం లేకపోతే ఇంకోలా ఉంటారు. అవకాశం ఎటు ఉంటే అటు దూకేస్తారనమాట. ఇట్లా పోల్చాలంటే వాళ్ళని ఊసరవల్లి అంటాం కదా, అది అవసరాన్ని బట్టి రంగులు మారుస్తుంది అంటారు కదా, దానికంటే దారుణంగా మారుస్తారనమాట మనుషులు. మెయిన్ ఏంటంటే అసలు మనుషులనే నమ్మొద్దండి. మనిషి అనేదే మోసం, నిలువెల్ల విషం మనిషికి. మనిషిని నమ్మే కంటే రోడ్డును పోయే కుక్కను పిలిచి ఒక ముద్దు పెడితే అది జీవితాంతం మనిషిని గుర్తుపెట్టుకుంటుందండి, నోరు లేని జంతువు అయినా సరే. కానీ మనుషులు కుక్కలతో కూడా పోల్చకూడదామండి. కుక్కలకు ఉన్న విలువ పోతుంది ఎప్పుడు కూడా. కుక్క చాలా విశ్వాసమైన జంతువు. దయచేసి ఇట్లాంటి వ్యక్తుల్ని కుక్కలతో కూడా పోల్చకూడదు, విశ్వాసం లేని వాళ్ళని. ఇంకా దేంతో పోలిస్తారో కూడా నాకు అర్థం కాదు, మీరే కామెంట్ చేయండి. ఇట్లా ఉన్నారనమాట జనాలు. మళ్ళా మనం ఇక మానేసి ఇట్లా చూస్తున్నారు, మనకు విలువ లేనప్పుడు ఎందుకులే అని మన సైడ్ అయిపోయినప్పుడు ఆ తర్వాత మన విలువ అప్పుడు అర్థమవుతుంది అనమాట. వీళ్ళకి మనం లేని లోటు ఏంటో, మనం ఉంటే ఏం జరుగుతుందో లేకపోతే ఏం జరుగుతుంది అనేది తర్వాత తెలుసుకుంటున్నారు. తెలుసుకొని మళ్ళీ బతిమలాడ్డాలు అవి ఇవి ఇట్లా చేస్తున్నారనమాట. అవసరం లేదు కదండి, మనకు విలువ ఇవ్వనప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ మంచి జరగాలని కోరుకుందాం అందరికీ. మనల్ని చెడ్డుగా ఆలోచించే వాళ్ళైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.